వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కవిం తత్వవిదానందం దేశికం తత్వదర్శనం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠంతం సద్గురుం ప్రణతోస్మ్యహం. సివిఆర్ ఓం ప్రేక్షకేభ్యః నమస్కారాः. సంస్కృత సాధనా కార్యక్రమాయ సర్వేషాం స్వాగతం. అద్యతన కక్షాయాం విద్యాలయే కథం సంవాదం కుర్మః ఇతి జ్ఞాస్యామः. ఇదానీం విద్యాలయే శిక్షకాణాం సంవాదः. విద్యాలయములో శిక్షకాణాం అంటే ఇద్దరు టీచర్స్ కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు అనేది ఈ సంవాదంలో తెలుసుకుందాం. మనకు తెలిసిందే, మొదటిసారిగా ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళని ఎలా విష్ చేస్తారంటే హరి ఓం లేదా నమస్కారః, నమో నమః ఇలాంటివి చూడండి. నమో నమః లేదా నమస్కారః, లేదా హరి ఓం. ఇద్దరు శిక్షకులు కలిసినప్పుడు ఎలా మాట్లాడతారనేది మొట్టమొదటి పలకరింపు హరి ఓం అన్న తర్వాత భవాన్ కిం పాఠయతి చూడండి, మీకు మళ్ళీ ఒక కొత్త క్రియాపదం వచ్చింది, పాఠయతి. మీరు ఏమి బోధిస్తారు, ఏది నేర్పిస్తారు, దాన్ని పాఠయతి, నేర్పించుట. పఠతి అంటే మనం చదవడం, పాఠయతి అంటే ఎదుటి వాళ్ళని చదివించడం. ఇది మీరు బాగా నోట్ చేసుకోండి. నిచ్ ప్రత్యయం అంటారు, ముందు తరగతుల్లో మీరు నేర్చుకోవచ్చు. పఠతి అంటే మనము నేర్చుకోవడం లేదా చదవటం. పాఠయతి అంటే నేర్పించడం లేదా చదివించడం. భవాన్ కిం పాఠయతి, మీరు ఏమి నేర్పిస్తారు. ఒక శిక్షకుడు ఇంకో శిక్షకుడిని అంటే ఒక టీచర్ ఇంకో టీచర్ని అడుగుతున్నారు, మీరు ఏమి, కిం అంటే ఏమిటి, ఇది కూడా ప్రశ్నావాచి శబ్దం, ఏమిటి. భవాన్ కిం పాఠయతి, మీరు ఏమి నేర్పిస్తారు లేదా ఏమి బోధిస్తారు అంటే అక్కడి నుంచి వచ్చే సమాధానం అహం సంస్కృతం పాఠయామి. చూసారా, ఇక్కడ ప్రశ్న పాఠయతి ఎలా వచ్చిందో సమాధానం కూడా పాఠయామి అనే వస్తుంది, పఠతి అని రాదు. ఎందుకంటే మీరు ఏమి నేర్పిస్తున్నారు అంటే ఇది నేర్పిస్తున్నాము, అదే దాంట్లో మనకు సమాధానం కూడా వస్తుంది. అహం సంస్కృతం పాఠయామి లేదా అహం గణిత శాస్త్రం పాఠయామి, గణితం చెప్తాను, లెక్కలు చెప్తాను. లేదా అహం భౌతిక శాస్త్రం పాఠయామి, భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్. ఈ విధంగా మనము ఎవరినైనా అడగొచ్చు, మీరు ఏం చెప్తున్నారంటే నేను సంస్కృతం చెప్తున్నాను, గణిత శాస్త్రం చెప్తున్నాను, భౌతిక శాస్త్రం చెప్తున్నాను. మనము ముందు తరగతుల్లో ఒకసారి స్త్రీలు అయితే ఈ ప్రశ్న అనేది మారుతుంది అని చెప్పాను. భవతః నామ కిం, అక్కడ పురుషులకి ఒకటి స్త్రీలకి ఒకటి అని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ శిక్షిక అంటే లేడీ టీచర్ ఎదురొచ్చింది అనుకోండి, ఆవిడని ఎలా అడుగుతారంటే ఇక్కడ భవాన్ ప్లేస్లో భవతి 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 అని పెట్టాలి. భవతి
కిం పాఠయతి, ఇదంతా సమానంగానే ఉంటుంది, మార్పు ఉండదు. భవతి కిం పాఠయతి, ఆడవాళ్ళని ఇలా అడగాలి. అహం, అక్కడ నుంచి సమాధానం మాత్రం ఏమీ మార్పు ఉండదు. అహం అంటే నేను, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అహం సంస్కృతం పాఠయామి, అహం గణిత శాస్త్రం పాఠయామి, అహం భౌతిక శాస్త్రం పాఠయామి. కియత్ కాలం పాఠయతి, కియత్ కాలం పాఠయతి. కియత్ అనేది ప్రశ్నవాచి శబ్దం, నోట్ చేసుకోండి అందరూ. ఎంత. కాలం అంటే మీకు తెలిసిందే, సమయం. కియత్ కాలం పాఠయతి, ఇది ప్రశ్న వేస్తున్నారు. ఎంత కాలం మీరు పాఠయతి అంటే నేర్పిస్తారు, చదివిస్తారు అని అర్థం. దానికి సమాధానం వచ్చి ఏక గంట, ఏక గంట పర్యంతం. పర్యంతం అంటే వరకు, ఒక గంట వరకు నేను పిల్లలకి సంస్కృతం నేర్పిస్తాను లేదా గణిత శాస్త్రం నేర్పిస్తాను అంటే కియత్ కాలం పాఠయతి, ఎంత సమయం మీరు నేర్పిస్తారు. ఏక గంట పాఠయామి, ఏక గంట పర్యంతం, ఒక గంట మొత్తము నేర్పిస్తూనే ఉంటాను. కతి శిష్యాః సంతి, కతి శిష్యాః సంతి, ఇది కూడా ఒక ప్రశ్న. కతి అంటే ఎంతమంది, కతి అంటే ఎంతమంది, ఎంతమంది శిష్యులు ఉన్నారు, క్లాసులో ఎంతమంది శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే స్టూడెంట్స్. వింశతిః శిష్యాః సంతి. చూడండి సమాధానం ఎలా వస్తుందో. కతి శిష్యాః సంతి, మీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని ప్రశ్న వేసినప్పుడు అటు నుంచి వచ్చే సమాధానం వింశతిః శిష్యాః సంతి, 20 మంది ఉన్నారు. వింశతి అంటే 20 మంది శిష్యులు ఒక క్లాసులో ఉన్నారు. ఇంకోసారి చూద్దాము. పలకరింపు నమో నమః లేదా నమస్కారః లేదా హరి ఓం. తర్వాత భవాన్ కిం పాఠయతి, మీరు ఏమి నేర్పిస్తారు అంటే అహం సంస్కృతం పాఠయామి, నేను సంస్కృతాన్ని బోధిస్తాను, సంస్కృతాన్ని నేర్పిస్తాను. గణిత శాస్త్రం పాఠయామి, గణిత శాస్త్రాన్ని చెప్తాను. భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ అలాంటివి నేర్పిస్తాను. తర్వాత కియత్ కాలం పాఠయతి, ఎంత సమయము నువ్వు బోధిస్తావు. ఏక గంట పర్యంతం, ఒక గంట సేపు నేను వాళ్ళకి బోధిస్తాను. తర్వాత కతి శిష్యాః సంతి, ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే వింశతిః శిష్యాః సంతి, 30 శిష్యాః సంతి, 30 మంది అయితే 30 అంటారు. వింశతి అని అంటే 20 మంది. ఈ విధంగా ఇద్దరు శిక్షకులు కలిసినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు సంస్కృత భాషలో అనేది ఈ సంవాదంలో మనం చూసాం. సంస్కృత సాధన కార్యక్రమంలో తర్వాతి అంశము నిత్య ఉపయోగి పదాన్ని. ఇప్పటి వరకు మనము ఇద్దరు శిక్షకులు అంటే ఇద్దరు టీచర్స్ కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారు అనేది తెలుసుకున్నాం కదా. దానికి సంబంధించిన పదాలే ఈరోజు నేర్చుకుందాం. దీంట్లో మనము విద్యాలయానికి సంబంధించిందే తెలుసుకుందాం.
విద్యాలయ అంటే బడి. కళాశాల, కళాశాల అంటే కాలేజ్. విశ్వవిద్యాలయ, విశ్వవిద్యాలయం యూనివర్సిటీ అంటారు కదా, పెద్దది. తర్వాత కార్యం, కార్యం అంటే పని. సహకారి, సహకారి అంటే సహాయకుడు. మిత్రం, మిత్రం అంటే స్నేహితుడు. మనకు మిత్ర శబ్దం ఎప్పుడు నపుంసకలింగంలో ఉంటుంది. మరి మిత్రహ అంటే ఏంటి? ఇదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనము సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మిత్రాయ నమః అంటాం. అక్కడ మిత్ర విసర్గతో ఉన్న మిత్రహ పుల్లింగ శబ్దం. మిత్రహ అని పుల్లింగ శబ్దం వస్తే అది సూర్యుడు అని తీసుకోవాలి. అదే మిత్రం అని నపుంసకలింగంలో వస్తే మాత్రం స్నేహితుడు అవుతుంది. ఒకే పదానికి లింగము మార్చడం వల్ల మనము పుల్లింగం అయితే సూర్యుడు, నపుంసకలింగం అయితే స్నేహితుడు అని తీసుకోవాలి. తర్వాత సమయసారిణి, సమయసారిణి అంటే టైం టేబుల్. టిప్పణి, టిప్పణి అంటే నోట్బుక్. ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు రాసుకుంటున్నారు కదా, అదంతా టిప్పణి అంటారు. తర్వాత ప్రశ్నాపత్రం, ప్రశ్నాపత్రం అంటే మనకందరికీ తెలిసిందే, పరీక్షా సమయంలో అందరికీ ప్రశ్నాపత్రాలు ఇస్తారు కదా, అదే అంటే క్వశ్చన్ పేపర్. తర్వాత వికల్పః, వికల్పం అంటే చాయిస్. ఒకటి క్వశ్చన్ అంటే ఒక ప్రశ్న రాకపోతే ఆ ప్రశ్నను వదిలేసి ఇంకో ప్రశ్నని కూడా మనం రాయొచ్చు. అది దాన్ని వదిలేసి ఇంకొకటి రాస్తే అది చాయిస్ అంటారు కదా, దాన్ని వికల్పం అంటారు. తర్వాత కఠినం, కఠినం అంటే చాలా కష్టంగా ఉండడం. ఇక్కడ ఏషః ప్రశ్నః బహు కఠినః, ఈ ప్రశ్న చాలా కష్టంగా ఉంది కాబట్టి రాయలేదు. వికల్పే అహం త్యక్తవతి, వికల్పంలో అంటే చాయిస్లో వదిలేశాను అని చెప్పొచ్చు. తర్వాత ఈ కష్టానికి దాని పూర్తి వ్యతిరేకం సరళం, సరళం అంటే చాలా సులభం. ఏషః ప్రశ్నః బహు సరళం, బహు సరళః, ఈ ప్రశ్న అనేది చాలా సులభమైనది. ఈ విధంగా మనము వాక్యాలు అనేవి ఈ కొత్త కొత్త పదాలతో రచన చేయొచ్చు, అలానే మాట్లాడుకోవచ్చు. అంటే విద్యాలయంలో సంబంధించిన ఈ పదాలను మీరంతా పుస్తకాల్లో రాసుకొని అవి ఎక్కడ ఎలా ప్రయోగించాలనేది మెల్లిగా అర్థమవుతూ ఉంటుంది. ఈనాటి సుభాషితం. అయం నిజః పరో వేత్తి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. ఇంకోసారి. అయం నిజః పరో వేత్తి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. ఈ సుభాషితం అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. అయం నిజః పరో వేత్తి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. ఈ సుభాషితం చాలా సరళంగా సులభంగా ఉంటుంది. దీంట్లో అంతిమ పదం వసుధైవ కుటుంబకం అనేది మీరు బాగా విని ఉంటారు. ఎందుకంటే ఇది చాలా చోట్ల పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క ప్రసంగాల్లో వసుధైవ కుటుంబకం అని వాడుతూ ఉంటారు. ఇంతకీ ఎందుకు వసుధైవ కుటుంబకం అనే వాక్యం వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం. అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం. లఘు, లఘు అంటే చిన్నది. లఘు అంటే చిన్నది. చేతసాం, చేతస్, చేతస్ అంటే మనసు.
అంటే లఘుచేతసాం, చిన్న మనసు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? అయం నిజహ పరహ వేతి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇది మాది అది మీది అని ఎక్కడికక్కడ ఒక విభజన చేసుకుంటూ బతుకుతారు. వాళ్ళ గణన అంటే లెక్క అనేది ఎలా ఉంటుంది? ఇది నాది అది మీది, మీది మా దగ్గర రాకూడదు, మేము మీకేమి ఇవ్వము, ఇలా అనే వాళ్ళంతా కూడా లఘుచేతసాం, చాలా చిన్న మనసు ఉన్నవాళ్ళు. అంటే కుత్సితమైన భావము కలిగిన వాళ్ళు. వాళ్ళందరితో కలిసిపోరు, వాళ్ళ వరకే చూసుకుంటారు. ఎదుటి వాళ్ళు ఏదన్నా సమస్యలో ఉన్నా కానీ మాకెందుకు, మేం బాగానే ఉన్నాం కదా అని ఈ గణన అనేది లఘుచేతసాం, చాలా చిన్న మనసు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఒక విభజన చేసుకుంటూ వాళ్ళ జీవితాలు గడుపుతూ ఉంటారు. కానీ ఉదార చరితానాంతు, ఉదార మనసు, ఉదారం అంటే ఇక్కడ విశాలం, విశాల బుద్ధి కలిగిన వాళ్ళు, విశాలమైన మనసు కలిగిన వాళ్ళు ఎలా అనుకుంటారు తెలుసా? వసుధ ఏవ కుటుంబకం. వసుధ అంటే ఏంటి? భూమి. వసుధ అంటే ఈ భూమండలం అంతా. వసుధ అంటే ఈ భూమండలం మొత్తం కూడా కుటుంబకం ఏవ, ఒకే ఒక కుటుంబం, ఒకే ఒక కుటుంబం అని వాళ్ళు ప్రతి దాన్ని పట్టించుకుంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు వెళ్తారు, వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటారు. అందుకనే చాలా మంది మహాత్ములు ప్రసంగాల్లో మనమంతా ఒకే తల్లి పిల్లలము, భగవంతుని బిడ్డలము, కాబట్టి మనమంతా కూడా వసుదైవ కుటుంబకం, ఇదంతా భూమండలం అంతా కలిపి ఒకే కుటుంబము, మనము ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని ఈ విధంగా ఈ వాక్యాన్ని వాడతారు. కానీ ఈ లఘుచేతసాం, చిన్న మనసు ఉన్న వాళ్ళు మాత్రం అయం నిజహ పరోవేతి అని ఇది మాది అది మీది అని ఎక్కడికక్కడ విభజన చేస్తూ బతుకుతారు. కాబట్టి ఇప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ముందు వాళ్ళని మన కుటుంబంలా భావించి వాళ్ళకి సహాయం చేయాలి అని ఈ సుభాషితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సంస్కృత సాధన కార్యక్రమంలో తర్వాతి అంశము సంస్కృత వాంగ్మయం. ఈనాటి వాంగ్మయంలో మనము బ్రహ్మసూత్ర భాష్యం, దీని గురించి తెలుసుకుందాం. అద్వైత వేదాంతానికి ప్రమాణ గ్రంథం బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలను బాదరాయణ మహర్షి రచించారు. ఈ బ్రహ్మసూత్రాలకి జగద్గురు ఆదిశంకరాచార్యులు భాష్యం రాశారు. ఈ భాష్యాల్లో వారు అనేక మతాలను ఖండిస్తూ అద్వైత మతం వైపు, అనగా అద్వైత వేదాంతం వైపు వాళ్ళని ఒప్పించారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, అనగా బ్రహ్మ పదార్థం ఒక్కటే సత్యము, మిగతాదంతా మిథ్య అనే అద్వైత వేదాంత భావనని 6 మతాలు, సాంఖ్య, వైశేషిక, న్యాయ, యోగ, మీమాంస ఇలాంటి మతాలన్నిటినీ శృతి సమ్మతమైన యుక్తులతో అద్వైత వేదాంతాన్ని ఒప్పించారు. ఈ విధంగా మనకు బ్రహ్మసూత్ర శంకర భాష్యాన్ని ఒక్కసారి చదివితే ఎంత లోతుగా అధ్యయనం చేశారన్న విషయము, శంకరాచార్యుల యొక్క అభిమతం అనేది మనకు అర్థమవుతుంది. ఈ బ్రహ్మసూత్ర భాష్యం అనేది సంస్కృత భాషలోనే ఉంది. దానికి అనేక భాషల్లో అనువాదం చేసినా కూడా మూలాన్ని మనం సంస్కృతంలోనే అధ్యయనం చేస్తే శంకరాచార్యుల వారు ఎంత లోతుగా ఈ బ్రహ్మ పదార్థాన్ని ప్రతిపాదన చేశారన్న విషయము మనకు తెలుస్తుంది. అందులో మచ్చుగ్గా ఒక బ్రహ్మసూత్రాన్ని ఇప్పుడు చూద్దాము. వాంగ్మయంలో బ్రహ్మసూత్ర భాష్యంలో ఒక చిన్న సూత్రం, ఇది మొట్టమొదటి సూత్రం, దాన్ని చూద్దాము. అధాతో బ్రహ్మ జిజ్ఞాస.
ఇది బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం, జిజ్ఞాసాధికరణంలో ఉంటుంది. ఈ సూత్రాన్ని ఇలా చదివితే ఏమీ అర్థం కాదు. ముందు పద విభజన చేయాలి. అధాతాలో అధా, అతః, బ్రహ్మ జిజ్ఞాస. ఈ సూత్రాన్ని గనక దాన్ని విభజన చేస్తే, పద విభజన చేస్తే అధః, అధ, అతః, బ్రహ్మ జిజ్ఞాస అనే 3 పదాలు వచ్చాయి. అధ, అధ అంటే ఆ తరువాత, అతః అంటే అందువల్ల, బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మచింతన చేయాలి. అధ, అతః, బ్రహ్మ జిజ్ఞాస, ఆ తరువాత, అందువల్ల బ్రహ్మచింతన చేయాలి. ఆ తరువాత అంటే దేని తరువాత, అందువల్ల అంటే ఎందువల్ల బ్రహ్మచింతన చేయాలి. ఈ 2 పదాల కోసం శంకరాచార్యుల వారు కొన్ని చాప్టర్స్ అనగా కొన్ని పేజీలు భాష్యం రాశారు. ఆ తరువాత అంటే అది శ్రవణ మనన నిధిధ్యాసనల తరువాత అని తీసుకోవచ్చు. అందువల్ల అనంటే సాధన చతుష్టయ సంపత్తి పూర్తిగా సమాప్తమైన తరువాత జిజ్ఞాస బ్రహ్మచింతన చేయగలము. మామూలుగా అయితే బ్రహ్మచింతన మనము చేయలేము. అనేక కోరికలతో, మోహముతో, అజ్ఞానముతో ఉన్న వాళ్ళు బ్రహ్మచింతన చేయలేరు. అధ, అధ అంటే ఆ తరువాత, దేని తర్వాత, ఆ విషయాన్ని భాష్యంలో చక్కగా చెప్పారు. అందువల్ల అంటే ఇంకొన్ని ఎలిజిబిలిటీస్ రావాలి. సాధన చతుష్టయ సంపత్తి పూర్తి అయితేనే బ్రహ్మచింతన అనేది వాళ్ళు చేయగలరు. ఈ విధంగా సూత్రం అనగా మనకు చాలా తక్కువ అక్షరాలతో ఎక్కువ విషయాలను, అంటే ఎక్కువ మనకు సారాంశాలను అందిస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా శాస్త్రయోనిత్వాత్, తత్తు సమన్వయాత్, ఈ విధంగా చిన్న చిన్న సూత్రాలే కానీ శంకరాచార్యులు దానికి ఎన్నో పేజీల భాష్యము రాశారు. ఆ భాష్యాలన్నీ కూడా మనము సంస్కృతాధ్యయనం అంతా చేశాక చదివితే బాగా అర్థమవుతుంది. సంస్కృత సాధన కార్యక్రమంలో ముందు తరగతిలో అడిగిన ప్రశ్నకి సమాధానం, కాతంత్ర వ్యాకరణస్య గ్రంథకర్త కహ? కాతంత్ర వ్యాకరణాన్ని రచించింది ఎవరు? దానికి సమాధానం శర్వవర్మ. ఈనాటి తరగతిలో ప్రశ్న, బ్రహ్మసూత్రకారః కహ? బ్రహ్మసూత్రాలను రచించింది ఎవరు? దీని సమాధానం మనము వచ్చే తరగతిలో తెలుసుకుందాము. చూశారు కదా, ఈనాటి తరగతిలో మనము విద్యాలయములో శిక్షకులు ఎలా మాట్లాడతారు, ఆ తర్వాత విద్యాలయములో ఎలాంటి కొత్త కొత్త పదాలు వాడుతూ ప్రశ్నాపత్రము, టిప్పణి ఇలాంటి కొత్త పదాలు ఎలా వాడాలనేది తెలుసుకున్నాము. ఆ తరువాత వసుధైవ కుటుంబకం అని మనకందరికీ ప్రాచుర్యం పొందిన ఒక సుభాషితం గురించి కూడా తెలుసుకున్నాము. తర్వాత వాంగ్మయంలో శంకర భాష్యమైన బ్రహ్మసూత్ర భాష్యం గురించి కూడా తెలుసుకున్నాము. తర్వాత తరగతిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.